మొదటి కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం. దాని తర్వాత రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. రెండు చదివినిపించండి అమ్మా శిరీష గారు. ఈ సంగతులు దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. లేఖనం ఎందుకు రాయబడేను? ఒక కారణము బుద్ధి కలుగుటకై. రెండవది మనము 15వ అధ్యాయం 4వ వచనంలో చదువుకుందాం. ఏలే అనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. థ్యాంక్ యూ అమ్మా. నేను కూడా చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. అలర్ట్ అండ్ అవేక్ జూమ్ ఫోరం బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూరదర్శనంతో ఎంతో ప్రయాసంతో తండ్రి ఇద్దరు సహోదరులు బ్రదర్ ఇజ్రాయెల్ గారు, విజయ్ గారు ఈ వేదికని స్థాపించడమే కాదు ఎంతో కృషితో తండ్రి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. సహోదరులని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొనుటకు వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. 16 మంది ఉన్నారు. వాళ్ళు ఈ సమయంలో ఈ సాయంత్రం వేళ వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, రిలాక్స్ అవుతూ ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం ఈ వేళ ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను విప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగి ముందుకు వెళ్తానండి. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో జూడా, జోసెఫ్ ఇద్దరిలో ఉన్న సామాన్యమైన విషయం ఏంటి? వాళ్ళ పేర్లో జూడా అండ్ జోసెఫ్. జే. జే రైట్ ఆన్సర్ డానియల్ గారు. సో మనము పోయిన అధ్యాయంలో ముందున్న అధ్యాయంలో 38వ అధ్యాయంలో ఒకటి చూసాము. యూదా ఆయన బాధ్యతలని నెరవేర్చలేదు. ఒక మామగారితో కూడిన బాధ్యతలు నెరవేర్చలేదు. ఎలాగా ఆయన అవమానంకి గురి అయ్యాడో సమాజంలో మనం చూసాం. అది దేవుని శిక్ష. మానసికంగా సామాజికంగా ఆయన బాధపడుట అది దేవుని శిక్ష. ఎందుకంటే ఆయన బాధ్యతలను నెరవేర్చలేదు. దేవుడు ఆయనకు చెప్పిన దారిలో ఆయన నడుచుకోలేదు. సో ఇప్పుడే మనం చదువుకున్నాం ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది. బుద్ధి కలుగుటకై. బుద్ధి కలుగుటకై దేవుడు చెప్పిన దారిలో మనం నడుచుకుంటే, దేవుడు చెప్పిన మార్గంలో మనము సఫర్ అయి వెళ్తుంటే దీవెనలు కుమ్మరింపబడతాయి. మనం అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటాం. లేకపోతే అవమానాలకి మనం గురి అవుతాం. ఇప్పుడు మనం కొత్త అధ్యాయం 39కి వస్తున్నాము. 38 తర్వాత అక్కడ యోసేపు మనకు కనిపిస్తాడు. ఇంగ్లీష్లో జోసెఫ్. ఆయన ఎలాగా దేవుణ్ణి సంతోషపరచుటకు ప్రయత్నించి ఎలాగా దేవుని చేత దీవించబడుతున్నాడు, ఆశీర్వదించబడుతున్నాడో అదంతా కూడా మనము చూడబోతున్నాం. సో దిస్ ఇస్ ఓన్లీ ద బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు చూడండి, ఎప్పుడు లెక్కనే నేను 2 జనరల్ స్లైడ్స్ మీకు చూపించి ముందుకు వెళ్తాను. బైబిల్ స్టడీలో మనం వాడే పద్ధతి ఏంటి, మెథడాలజీ ఏంటి? అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్. అబ్జర్వేషన్ అని అంటే ప్రతి అధ్యాయంలో ప్రతి వచనం మనము అబ్జర్వ్ చేస్తాం. ఇంటర్ప్రిటేషన్, అబ్జర్వ్ చేసిన అధ్యాయంలో ఉన్న అర్థం ఏంటో అర్థం చేసుకుంటాం. అప్లికేషన్, బైబిల్ స్టడీ ద్వారా నేర్చుకునే పాఠాలు మన క్రైస్తవ జీవితంలో అమలు పరుస్తాం. ఈ 3 అడుగులు మనం వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశములు మనము సాధించినట్టు. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్ విజయ్. మనము నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. 360 డిగ్రీ పర్స్పెక్టివ్ మనము తీసుకుంటాం. ఏ అంశం అన్నా ఉండనియండి, ఆ అంశంతో కూడిన వేరే సబ్జెక్ట్స్, సేమ్ సబ్జెక్ట్స్ ఆర్ సిమిలర్ సబ్జెక్ట్స్ వాక్యంలో వేరెక్కడ ఉన్నాయి అనేది మనం చూస్తే దేవుని సంకల్పం అంతయు మనం సరిగా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు నేను చెప్తున్నాను, 23వ అధ్యాయం ద్వితోపదేశ కాండంలో మోయాబీలు ఆలయం లోపల వచ్చుటకు వీల్లేదు అని రాయబడి ఉన్నది. ఎందుకంటే వాళ్ళు క్రూరంగా ప్రవర్తించారు ఇజ్రాయేలీల పట్ల. వాళ్ళు ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడి కానాన్ వైపు నడుస్తూ వస్తుండగా ఎంత ఆతిథ్యం చూపించాలో, ఎంత ప్రేమ చూపించాలో కజిన్ బ్రదర్స్గా
వాళ్ళు చూయించలేదు, ఇంకా క్రూరంగా ప్రవర్తించారు. అందుకు ఆ శిక్ష ద్వితోపదేశకాండం 23వ అధ్యాయం మనం చూస్తే. కానీ మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మోయాబీలు యెహోవా దేవుణ్ణి ఆసక్తితో వెతుకుతే, ఆయనే మా దేవుడు, ఆయన కొరకు మేము బతుకుతాము అని నిర్ణయించుకుంటే, దేవుడు మోయాబీలని కూడా అంగీకరిస్తాడు అనే మాట ఏ పుస్తకంలో మనం చదువుకోవచ్చు చెప్పండి? చెప్పాలి, ఒక పుస్తకం ఉంది కదా, దాంట్లో మనం చూడొచ్చు. ఆసక్తితో దేవుణ్ణి ఎతికిన మోయాబిరాలు, దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఎవరు ఆమె? రూత్. రూతు. రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్, వెరీ గుడ్. సో దట్ ఈస్ టేకింగ్ అ 360 పర్స్పెక్టివ్. జస్ట్ ఒక వాక్య భాగంని చూసి ఇదే దేవుని సంకల్పము అని అనుకోదానికి లేదు. దాంతో కూడిన వేరే వాక్య భాగములు కూడా మనం చూస్తేనే దేవుని సంకల్పం ఏంటి ఒక అంశం గురించి అనేది మనకి అర్థమవుతుంది. మరి నేను మీకు బైబిల్లో ఉన్న ఒక సంఘటనని తీసుకొని వస్తున్నాను మీ ముందు. సాతానుడు యేసుక్రీస్తు ప్రభువారిని శోధించినప్పుడు లేఖనంలో వాడలేదా అడుగుతున్నా మిమ్మల్ని. 40 దినములు ఉపవాసం ఉన్న తర్వాత ప్రభువారు అరణ్యంలో సాతానుడు వచ్చి ఆయనను శోధించినప్పుడు లేఖనంని వాడాడా లేదా? వాడాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? మరి ఇంకొక చోటలో రాయబడలేదా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వేరే ఇంకొక చోటలో రాయబడలేదా? అప్పుడు దేవుని సంకల్పం ఏంటో ఆ అంశం గురించి మనకు అర్థమవుతుంది. ఒక్క వాక్య భాగంనే మనం తీసుకుంటే దేవుని సంకల్పం ఏంటో ఆ అంశం గురించి మనకి అర్థం కాదు. యేసుక్రీస్తు ప్రభువారే మనకు మాదిరి. సాతానుడు వాక్యంనే వాడి యేసుక్రీస్తు ప్రభువారిని శోధించినప్పుడు, తప్పు చేయాలని కోరుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ జవాబిస్తున్నారు? వేరే ఇంకొక చోటలో రాయబడలేదా? దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టేకింగ్ అ 360 పర్స్పెక్టివ్. ఏ అంశమన్నా మన ముందు వస్తే దాంతో కూడిన వేరే వాక్య భాగంలో ఏమున్నాయి అనేది మనం చూస్తేనే దేవుని సంకల్పం ఏంటో, దేవుని ఉద్దేశం ఏంటో ఆ అంశం బట్టి మనకి అర్థమవుతుంది. సో విత్ దిస్ ఇన్ బ్యాక్గ్రౌండ్, జాగ్రత్త వినండి. 38, 39లో నేను పిక్చర్స్ చూపించట్లేదు, ఎందుకంటే అదంతా కూడా మనం చూసే పిక్చర్స్ కావు. సో బేసికల్గా నేను సబెడింగ్స్ వాడుతున్నాను. 38వ అధ్యాయం మనం దాటేశాము, 39వ అధ్యాయానికి మనం వచ్చాము. ఇక్కడ యోసేపు పోతీఫర్ ఇంట్లో ఉండుట, చాలా పీస్ మనకు కనిపిస్తాయి. అందుకే ఈ దినము 39వ అధ్యాయంతో కూడిన సబెడింగ్స్ అన్నీ కూడా నేను పీతో కూడిన సబెడింగ్స్ వాడుతున్నాను. మీరు కూడా కొంచెమంది ఈ అలర్ట్ అనవే గ్రూప్లో కొన్ని రోజుల తర్వాత ఉపదేశకులు అవబోతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్ చెప్పండి ఎక్కడ ఉన్నారో. అయితే ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, ఏ ప్రసంగి అన్నా ఏ ఉపదేశకుడన్నా ఆయన వాక్యం బోధించడమే కాదు, ఇంపైన మాటలు వాడితే బోధించినప్పుడు ప్రజలకి వాక్యం ఆల్రెడీ చుంటే తేనె దారికంట మధురమైనది, ఇంకా మధురంగా ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరు మనకి ఎగ్జాంపుల్? ప్రసంగి అనే పుస్తకమే ఉంది. ఆ ప్రసంగిలో ప్రసంగి ఎలాగ బోధించేవాడంట. నేను ఇంగ్లీష్లో బ్రదర్ విజయ్ని ఈఎస్వి వర్షన్లో చూపించమని చెప్తాను, రిక్వెస్ట్ చేస్తాను. 12వ అధ్యాయము ప్రసంగి 10వ వచనం, 12వ అధ్యాయం 10వ వచనం. అక్కడ క్లియర్ ట్రాన్స్లేషన్ ఉంది. హీబ్రీ భాష నుంచి కరెక్ట్గా ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ ఉంది, అలాగే తెలుగులో కూడా బాగానే ఉంటుంది. మనం చూద్దాము. హీబ్రీ భాష వాడబడిన పదం ఏంటంటే షెఫెట్. షెఫెట్ అంటే దాని అర్థం ఏంటి ఇంగ్లీష్లో ఎంతో చక్కగా ఈఎస్విలో ఉంటుంది. ఒకసారి మనం చూద్దాం. బ్రదర్ విజయ్, యూ కెన్ డిస్ప్లే చాప్టర్ 12 verse 10. Chapter 12 verse 10 of ఎక్లీసియాస్టిస్, ప్రసంగి. అమ్మా దాని వరకు శిరీష ఇది చదివినిపించమా, తెలుగులో చదివినిపించమా? 12వ అధ్యాయం 10వ వచనం, ప్రసంగి. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమును గూర్చి అయిన మాటలు యథార్థ భావముతో వేటకు పూనుకొనెను. ఇంపైన మాటలతో ప్రసంగించాను. చూడండి, పుస్తకం పేరే ప్రసంగి. ఎలాగ ప్రసంగించాడు? ఇంపైన మాటలు. ఇప్పుడు అదే వర్డ్స్ మనం చూద్దాము. హీబ్రీ భాష నుంచి చక్కగా తెలుగు బైబిల్లో అయితే ట్రాన్స్లేట్ అయింది, ఇంగ్లీష్లో కూడా ఈఎస్వి వర్షన్ మనం చూస్తే
ఎంత కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఉందో మనం చూద్దాం. నేను ఈ మాటలంతా కూడా ఎందుకు చెప్తున్నాను అని అంటే, మీరు కూడా కొన్ని రోజుల తర్వాత ఉపదేశకులు అవ్వబోతున్నారు. ఓకే, చాప్టర్ 12 వర్స్ 10 బ్రదర్. ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 12 వర్స్ 10. చాప్టర్ 12 వర్స్ 10. మీరు చాప్టర్ 10 చూపించారు. చాప్టర్ 12 కింద వచ్చేయండి బ్రదర్. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉందో. The preacher sought to find the words of delight. Words of delight. చూడండి, రైమింగ్ వర్డ్స్ అన్నా ఆర్ అలిటరేషన్ అన్నా, సబెడింగ్స్ అన్నీ కూడా రైమింగ్ ఉంటే చాలా బాగుంటుంది. వెంటనే వినేటోళ్ళకి అది ఇంకా ఈజీగా అర్థమవుతుంది, మనసులో నాటబడుతుంది. ఎనీథింగ్ విచ్ ఇస్ క్రియేటివ్ విల్ రిజిస్టర్ ఇన్ అవర్ హార్ట్స్. ఓకే, హీ యూస్డ్ వర్డ్స్ ఆఫ్ డిలైట్, ఇంపైన మాటలు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, జనరల్ నాలెడ్జ్తో కూడిన విషయము, మన జనరల్ బిహేవియర్తో కూడిన విషయం. మీరు ఏదో ఫంక్షన్కి వెళ్తారు అనుకుందాం, ఒక వ్యక్తి బర్త్డే ఫంక్షనో వెడ్డింగ్ యానివర్సరీ, గిఫ్ట్ ఇద్దామని అనుకుందాం. ఒక 2000 రూపీస్ మీరు ఆయన చేతిలో పెట్టారు గిఫ్ట్. అవును, చాలా మంచిది. కానీ ఆ గిఫ్ట్ 2000 రూపాయలు నోట్స్తో చేతిలో పెట్టడం ఒకటి, ఒక మంచి కవర్లో పెట్టి ఇవ్వటం ఇంకా మంచిది. మంచి కవర్లో పెట్టి ఇస్తే మీ ఫ్రెండ్కి బాగా అనిపిస్తుందా, లేకపోతే జస్ట్ 500 రూపాయలు 4 నోట్లు ఇస్తే బాగుంటుందా? చెప్పండి మీరే. కవర్లో పెట్టిస్తే హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో నాట్ ఓన్లీ యువర్ ప్రెజెంటింగ్ గాడ్స్ వర్డ్, యూ నీడ్ టు ప్యాకేజ్ అండ్ ప్రెజెంట్ గాడ్స్ వర్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరి అది కూడా 2 పీలే. యూ హ్యావ్ టు ప్యాకేజ్ అండ్ ప్రెజెంట్. ఇంపైన మాటలు ఆయన వాడాను. అందుకే మీరు నా బైబిల్ స్టడీలో ఒకటి గమనిస్తారు, ఏమనంటే దేవుని నడిపింపు చేత నేను ఏ అంశం అన్నా తీసుకుంటే రైమింగ్ వర్డ్స్ అన్న వాడతాను, ఆర్ అలిట్రేషన్ అన్న వాడతాను. అలిట్రేషన్ అంటే సబెడింగ్స్ అన్ని కూడా ఒక ఆల్ఫాబెట్తో ప్రారంభము అవుట. సో ఫస్ట్ వర్స్ 1, 39వ అధ్యాయం. అమ్మబడాడు పాపం యోసేపు, ఆయన అన్నల చేత అమ్మబడాడు. ఇష్మాయిలు వ్యాపారస్తులు ఆర్ మిదియాని వ్యాపారస్తులు ఆయనని ఐగుప్తుకి తీసుకొని వచ్చారు. ప్రావిడెన్స్ అంటే అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు, దేవుని చిత్తం ప్రకారంగా జరిగే సంఘటనలను మనం ఏమంటామంటే ప్రావిడెన్స్. అకస్మాత్తుగా జరిగిన సంఘటనలను మనం ఏమంటాం? కోఇన్సిడెన్స్. ఓకే, సో మొదటి వచనం చదవమ్మా. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజరక్షక సేనాధిపతియునైన పోతీఫరు ఒకరు ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన ఇష్మాయేలీయుల వద్దన అతన్ని కొనెను. చాలమ్మా, ఎవరికి అమ్మాను? పోతీఫర్. ఇప్పుడు నేను మరి సిస్టర్తో ఒక అదే వాక్య భాగం చదివిస్తాను. ఏం ర్యాంక్ ఉందో మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఎందుకంటే మరి 40వ అధ్యాయం 4వ వచనంకి మనం వస్తాం. ఓకే, ఈరోజు ఎండ్ అయ్యే ముందు 40వ అధ్యాయం 4వ వచనంకి మనం వస్తాం. ఆ పోతీఫర్కి ఉన్న ర్యాంక్ ఏంటి, ఆ ఫారో రాజ్యంలో ఆయనకిచ్చిన స్థానం ఏంటి, ఆయన డిజిగ్నేషన్ ఏంటి? ఒక్కసారి చదవమ్మా. పోతీఫర్ డిజిగ్నేషన్ ఏంటి, ర్యాంక్ ఏంటి? రాజు సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరు. రాజు సంరక్షణతో కూడిన సేనాధిపతి. ఇది జ్ఞాపకం పెట్టుకోండి, రాజు సంరక్షణ విషయంలో సేనాధిపతి అయిన పోతీఫర్. ఇప్పుడు నేను మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. దేవుని పిల్లల జీవితంలో దేవుణ్ణి సంతోషపరచాలని కోరుకున్న వాళ్ళు, దేవుని చేతిలో వాళ్ళ జీవితాలను సమర్పించుకొని నడుచుకునే వాళ్ళు, వాళ్ళ జీవితంలో అకస్మాత్తుగా సంఘటనలు జరుగుతాయా, లేకపోతే ప్రతిదీ దేవుని చిత్తం ప్రకారంగా జరుగుతుందా? మీ దగ్గర నుంచి నాకు జవాబు కావాలి. దేవుని చిత్తం ప్రకారంగా జరుగుతుంది. ఇప్పుడు మనం 360 డిగ్రీ పర్స్పెక్టివ్ తీసుకుందాం, కనెక్టెడ్ టాపిక్కి మనం వెళ్దాం. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మోయాబిరాలైన రూత్, ఆమె జీవితంని పరమ తండ్రి యెహోవా దేవుని చేతిలో సమర్పించుకుంది. అత్తమ్మ గారు నువ్వు తిరిగి మీ కుటుంబంకి వెళ్ళు అని అంటే, కాదు నాకు నువ్వే కావాలి, మీ దేవుడే కావాలి, మీ ప్రజలే కావాలని నిర్ణయించుకొని వచ్చింది. అయితే కోతకాలం సమయంలో లెవికాండం 19వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఏమని రాయబడి ఉన్నది?
యూదులు ఏం చేయాలి? కోతకాల సమయంలో ఏదన్నా కింద పడిపోతే వ్యవసాయం చేసే సమయంలో దాన్ని మరి ఏరుకోకూడదు. అక్కడ ఉన్న పేదలకి, విధవరాలకి, అలాగే అన్యులకి ఇడిచిపెట్టాలి. అది ఒకసారి చదవమ్మా, 19వ అధ్యాయం 11వ వచనం, లేవికాండం. నేను మీ దేవుడినని యెహోవాను. మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. నీ పొరుగు వారిని హింసింపకూడదు, వాని దోచుకొనకూడదు. కూలి వాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. 9వ చెవి- వచనం 9వ వచనం 9వ వచనం చదవమ్మా. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో పరిగను ఏరుకొనకూడదు. నీ ఫల వృక్షముల తోట పరిగను కూర్చుకొనకూడదు. ఎవరికి ఇడిచిపెట్టాలంటే అది కూడా చదవమ్మా. 10th verse 10th వర్స్కి వచ్చేమ్మా. నీ ఫల వృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. పేదలకు, పరదేశులకు, అనాథులు, విధవరాలకి అది విడిచిపెట్టాలి. అయితే ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఇద్దరు కూడా పేదరికంలో ఉన్నారు. నవమి, రూత్ ఇద్దరు కూడా పేదరికంలో ఉన్నారు. అయితే ధర్మశాస్త్రము బోధించినట్టు రూత్ ఏం చేస్తుందంటే, ఒక ధనవంతుని పొలంకి నేను వెళ్ళి పడిపోయిన పంటలను నేను తీసుకొని ఇంటికి రావాలి, అది మాకు ఆహారం అవుతుంది అని ఆమె వెళ్తున్నది. నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, ఆమె కాబోయే భర్త పొలంకే వెళ్తుందని ఆమెకి ఏమన్నా తెలుసా? ఆ రోజు బోయాస్ పొలంకే వెళ్ళాలని కోరుకొని వెళ్ళిందా? నో. No. ఆమె పాదములని ఎవరు నడిపించారు? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడే నడిపించాడు. ఆర్ యు అండర్స్టాండింగ్? సో జాగ్రత్తగా వినండి. దేవుని పిల్లల జీవితంలో ఏది కూడా అకస్మాత్తుగా జరగడానికి వీల్లేదు. ఈయన పోతీఫర్ ఇంటికే వెళ్ళాడు అని అంటే, పోతీఫర్ పాత్ర ఒక ప్రత్యేకమైనది యోసేపు జీవితంలో ఉండాలి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? పోతీఫర్ పాత్ర అనేది ఒకటి ఉండాలి. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. ఓకే, ఆర్ యు ఆల్ విత్ మీ? స్టెప్ బై స్టెప్ వి విల్ గో. అయితే ఇప్పుడు మనము 2వ వచనం నుంచి 6వ వచనం. పోతీఫర్ ఇంట్లోనే యోసేపు ఉన్నాడు. ఆ ఇష్మాయిలైట్ ట్రేడర్స్ ఆర్ వ్యాపారస్తులు యోసేపుని తీసుకొని వచ్చి దాసునుగా పోతీఫర్కే అమ్మారు అని అంటే, అది అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు. దేవుని చిత్తం దాంట్లో ఉంది. ఓకే, రిమెంబర్ దాట్, బికాస్ విల్ బి కమింగ్ టు ద బిగినింగ్ వర్సెస్ ఆఫ్ చాప్టర్ 40. ఈరోజు మనం బైబిల్ స్టడీ కంప్లీట్ చేసే ముందు 40వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనము అది ధ్యానించే ముగిస్తాం ఈరోజు బైబిల్ స్టడీ. ఓకే, సో 2వ వచనం నుంచి 6వ వచనం చదవండి. యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తునికి ఎంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దానంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటి ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములలోనేమి అతని కలిగిన సమస్తం మీద ఉండెను. అతడు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించేవాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. థ్యాంక్ యూ అమ్మా. సో మన దేవుడు మారని దేవుడు. ఒక పాట మనం నేర్చుకుందాం. మన దేవుడు మారని దేవుడు. ఎవరు ఆయన జీవితం, ఎవరన్నా వాళ్ళ జీవితాలని ప్రభు చేతిలో సమర్పించుకుంటే, వాళ్ళు ఎక్కడున్నా సరే, ఏ వ్యాపారంలో ఉన్నా సరే, ఏ ఉద్యోగంలో ఉన్నా సరే, వాళ్ళు ఉన్న చోటలో వాళ్ళు వేరేళ్ళకి ఆశీర్వాదకరంగా ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం ఏంటి?
మనం వేరేవాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండుట. యోసేపు దేవుని సంతోషపరిచే జీవితము జీవించాలని నిర్ణయించుకున్నాడు. దేవుడు ఆయనతో పాటు ఉన్నాడు. అందుకు పోతీఫర్ ఇంట్లో ఆయన కారకుడయ్యాడు. పోతీఫర్ వ్యాపారము వర్ధిల్లుటకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాట్ ఈస్ ద సెకండ్ పి వి ఆర్ యూజింగ్? ప్రాస్పర్. ప్రాస్పర్. హూ ఇస్ ప్రాస్పరింగ్? హిస్ ఎంప్లాయర్, హిస్ ఓనర్. Why? Because man of God is working in his office or in his house. Are you all understanding? మన దేవుడు మారని దేవుడు. అందుకే క్రైస్తవులు, ఇప్పుడు నేను అప్లికేషన్ పార్ట్కి నేను వస్తున్నాను. బైబిల్ స్టడీ అంటే అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్. గో బ్యాక్ బ్రదర్. బైబిల్ స్టడీ అంటే అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్ అండ్ అప్లికేషన్. అప్లికేషన్కి నేను వస్తున్నాను. ప్రతి క్రైస్తవుడు ఆయన ఎక్కడున్నా సరే ఎవరి మీద కను దృష్టి పెట్టుకొని పని చేయాలి. పోతీఫర్ చూస్తున్నాడా లేదా అది యోసేపు గురి కాదు. ఆయన చూసినప్పుడే నేను మంచి పని చేసేటట్టు ఆయన కనిపించాలి, అది ఆయన గురి కాదు. నా జీవితంని నేను పరమ తండ్రి చేతిలో సమర్పించుకున్నాను. అబ్రహాము, ఈసాకు, యాకోబు దేవుని చేతిలో నేను సమర్పించుకున్నాను. నేను ఆయన ప్రతినిధి అయి ఉన్నాను పోతీఫర్ ఇంట్లో. ఆ దేవుడు నన్ను గమనిస్తున్నాడు. ఆ దేవుణ్ణి సంతోషపరచుటకు నేను పనిచేస్తాను అని ఆ గురితో యోసేపు పనిచేస్తుండగా ఆయన ఏం ముడుతున్నాడో అది బంగారం అవుతుంది. మనకందరు కూడా ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్ తెలుసు. ఆ ఫ్రేజ్ ఏంటి? మిడాస్ టచ్. మిడాస్ టచ్ అంటే ఏంటి? మట్టిని ముట్టుకున్నా సరే మిడాస్ అనే రాజు అది బంగారం అయ్యేదంట. సో అలాగే ఇక్కడ మనం గమనిస్తే యోసేపు ఏ పని అప్పజెప్పి ఉన్న ప్రతి పనిలో దేవుని దీవెనలు కనిపిస్తున్నాయి. ఒకసారి కొత్త నిబంధనం కూడా మనం వద్దాం. క్రైస్తవంగా మనం ఎలాగ పనిచేయాలి? వీఆర్ కమింగ్ టు ద అప్లికేషన్ పార్ట్. కొలోసీలకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. కొలోసీలకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదుము గనుక మీరేమి చేసినాను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక క్రైస్తవుడు ఐటీ సెక్టర్లో పనిచేసే సమయంలో బహుశా లాగౌట్ టైం సాయంత్రం 6 PM ఉండొచ్చు. కానీ ఏదన్నా పని పెండింగ్ ఉంది అని అంటే ఆ క్రైస్తవుడు ఎక్స్ట్రా మైల్ వెళ్తాడు. 6 o'clock లాగౌట్ టైము, అందరు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు. 6 తర్వాత అంతా కూడా అరే నా దేవుడు నన్ను గమనిస్తున్నాడు, నాకు జీతం ఇచ్చేవాడు ఈ కంపెనీ వాళ్ళు కూడా కాదు, నా దేవుడు ఈ ఉద్యోగం ఇచ్చింది నా దేవుడు అని ఎక్స్ట్రా మైల్ వెళ్ళి ఆయన ఇంకా కొంచెం సేపు కూర్చొని ఆఫీస్లో ఆ పెండింగ్ వర్క్ ముగించుకొని ఇంటికి వెళ్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇంకా ఆ భయభక్తి మనం కలిగి ఉంటే దేవుని పట్ల దేవుడు జ్ఞానం ఇస్తారు. లెట్స్ గో డీప్ ఇన్ టు దిస్ సబ్జెక్ట్. ఆ భయభక్తి కలిగి ఉంటే నేను దేవుని కొరకే పనిచేస్తున్నాను అనే ఆసక్తితో, ఆ ఆలోచనతో ఒక క్రైస్తవుడు ఒక ఆఫీస్లన్నా ఏ ఉద్యోగంలోన్నా ఉంటే ఆ సమయంలో ఆ భయభక్తి వలన ఆయన జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే ఏమవుతుంది? హీల్ బి అ గ్రేట్ ప్రాబ్లమ్ సాల్వర్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆయన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని చూసిన తర్వాత ఆయన వలన కంపెనీ మేలు పొందుతుంది అని యజమానులు గ్రహించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇంకొక పి వస్తుంది, ప్రమోషన్ ఇస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను, దాసుడుగా చేరిన యోసేపు పోతీఫర్ ఇంట్లో ప్రమోషన్ పొందాడా లేదా? ఇప్పుడు పోతీఫర్ ఆయన వ్యాపారం అంతా కూడా ఆయన చేతులు అప్పచెప్పేసి హాయిగా నిద్రిస్తున్నాడంట, హాయిగా రిలాక్స్ అవుతున్నాడంట. ప్రమోషన్ వచ్చిందా లేదా యోసేపుకి? వచ్చింది. అది కూడా పిఆర్ఓనే కదా. ఆర్ యు ఆల్ విత్ మీ? మన దేవుడు మారని దేవుడు. ఈ కాలంలో కూడా ఏదో 4000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం అని కాదు. ఇప్పుడు కూడా క్రైస్తవులు ఆసక్తితో ఎక్కడ వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారో నమ్మకంగా భయభక్తితో వాళ్ళు ఉద్యోగం చేస్తుండగా అక్కడ దేవుడు వాళ్ళని ఇచ్చిస్తాడు. దేవుని మహిమార్థమై నా సాక్ష్యం నేను మీతో పంచుకుంటున్నాను.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో నేను పనిచేసేటప్పుడు నేను ఆ సమయంలో హైదరాబాద్లో పోస్ట్ అయ్యాను. సికింద్రాబాద్ డివిజన్ కింద. మా రీజనల్ ఆఫీసు చెన్నైలో ఉండేది. మరి చెప్తున్నా, మా రీజనల్ ఆఫీసు చెన్నైలో ఉండేది. రీజనల్ ఆఫీస్ 2 ఉంటాయి ఐఓసిలో. ఒకటి సదర్న్ సైడ్ చెన్నైలో, వెస్టర్న్ సైడ్ ముంబైలో. ఈ 2 రీజనల్ ఆఫీసెస్కి ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉండేవాడు. మరి 2 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. ఒకటి నార్దర్న్ సైడ్, అక్కడ ఢిల్లీ రీజనల్ ఆఫీస్, ఇంకొకటి ఈస్టర్న్ సైడ్, అక్కడ కలకత్తా. ఆ 2 రీజనల్ ఆఫీసెస్కి ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉంటాడు. మా సదర్న్ అండ్ వెస్టర్న్కి 2 రీజనల్ ఆఫీసెస్కి ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉంటాడు. అయితే ఈ 2 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ మెయిన్ డైరెక్టర్కి రిపోర్ట్ చేస్తారనమాట. అయితే చెన్నై ఆఫీస్లో ఒక మీటింగ్ జరుగుతుంది. నేను కూడా ఉన్నాను. ఒక సమస్యకి ఎలాగా పరిష్కారము చేయాలి అని అందరం మేము కూర్చొని చర్చిస్తున్నాం. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా ఉన్నారు. నేను ఆ ప్రాబ్లంకి ఇది సొల్యూషన్, ఇలాగ మనం అనలైజ్ చేయాలి, ఈ ప్రాబ్లంని ఇలాగ అనలైజ్ చేయాలి అని దేవుడి దగ్గర పొందిన జ్ఞానంతో నేను అన్నీ కూడా చక్కగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అప్పుడే ఆ కాలంలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వాడేవాడిని. వేరే వాళ్ళు కూడా వాడారు, నేను కూడా వాడాను. పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ఎక్స్ప్లెయిన్ చేశాను. అది మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారికి చాలా నచ్చింది. ఇంకా దాంతో స్టోరీ ఎండ్ అవ్వట్లేదు. నేనేం చెప్పాను, ఆయన ఓన్లీ సదర్న్ రీజన్కేనా ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు, వెస్టర్న్ రీజన్ కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అని చెప్పాను కదా. కొన్ని రోజుల తర్వాత నా ఇమీడియట్ బాస్, అంటే సికింద్రాబాద్ డివిజన్ బ్రాంచ్ మేనేజర్ గారు నాకు ఫోన్ చేస్తున్నారు. డివిజనల్ మేనేజర్ గారు నాకు ఫోన్ చేస్తున్నారు. ఏమనంటే, సురేష్, నువ్వు ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్లో ముంబై వెళ్ళాలి అని అన్నారు. ఎందుకు సార్, ముంబై మన ఏరియా కాదు కదా అని అంటే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, రేపు మార్నింగ్ అక్కడ ఒక మీటింగ్ ఉంది, ఇదే మనం ఏం చర్చించామో చెన్నైలో ఆ సమస్య గురించి అక్కడ కూడా చర్చించబోతున్నారు, నువ్వు వెళ్ళి ఏ ప్రజెంటేషన్ నువ్వు చెన్నైలో చూపించావో అక్కడ చూపించాలి అని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు కోరుకుంటున్నారు అని అన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఆ ఈవినింగ్ వెళ్ళా ఫ్లైట్ తీసుకొని నేను ముంబై వెళ్ళాను. ఇంకా నేను చెప్తున్నాను, జాగ్రత్త వినండి. నేను అప్పటికి దాని తర్వాత ఇంకా ఎన్నో సంవత్సరాలు ఐఓసీలో ఉండి డిప్టీ మేనేజర్ అయ్యాను. అప్పుడు నాకు ఫ్లైట్ స్టేటస్ అన్నీ కూడా వచ్చింది. కానీ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆ ఉద్యోగం చేసే సమయంలో నాకు ఆ ఎలిజిబిలిటీ కూడా లేదు ఫ్లైట్లో వెళ్ళడానికి. కానీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు ఫ్లైట్లో రామన్నారు నన్ను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అని అంటే, మన దేవుడు మారని దేవుడు, మారని దేవుడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎక్కడ ఉందమ్మా మన దేవుడు మారని దేవుడు అని? ఒకసారి తీద్దామా? మలకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. దీని తర్వాత నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మలకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. మారని దేవుడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, యోసేపు దేవుడైనా మన దేవుడు? ఎస్ ఆర్ నో? చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. యోసేపు దేవుడే మన దేవుడు. సో మనం కూడా ఎక్కడ దేవుడు మనల్ని ఉద్యోగంలో పెట్టాడో, ఆర్ వ్యాపారంలో పెట్టాడో, ఆర్ స్కూల్లో పెట్టాడో, కాలేజీలో పెట్టాడో, అక్కడ మనము నమ్మకంగా భయభక్తితో ఆయనను సేవించాలని కోరుకొని అక్కడ ఉద్యోగం చేస్తే, యోసేపు వలె మనల్ని అక్కడ హెచ్చించాడా? ఎస్ ఆర్ నో? Yes. Yes, hallelujah, praise the Lord. That is why we are doing Bible study. Bible study అంటే 3 parts. అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్తో మనం ఆగిపోవట్లేదు. అప్లికేషన్కి మనం రావాలి. నేర్చుకున్న పాఠాలని మనము అమలుపరచాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో విల్ గో స్టెప్ బై స్టెప్. ఓకే. సో నెక్స్ట్, ఈయన దేవుని కొరకే పనిచేస్తున్నాడు, దేవుని కొరకే జీవిస్తాడు కూడా. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ వాక్య భాగం వస్తున్నాము. 7వ వచనం నుంచి 12వ వచనము. అక్కడ నేను వాడే సబ్-హెడింగ్ ఏంటంటే ప్యూరిటీ, పవిత్రత. ఎలాగా ఆయన పవిత్రతని కాపాడుకుంటున్నాడు యోసేపు, మనం చూద్దాం. సహోదరి శిరీష గారు 7వ వచనం నుంచి 12వ వచనం చదివేటప్పుడు జాగ్రత్తగా ఫాలో చేయండి, ఎందుకంటే నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను మిమ్మల్ని. ఓకే, 7వ వచనం నుంచి 12వ వచనం చదవమ్మా. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినంతయు నా చేతికి అప్పగించిన కదా, నా వశమున
తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో అనెను. ఆ ఇక్కడ దినము ఆగమ్మా, నేను నా యజమాని అయిన పోతీఫర్కి విరోధంగా ఈ పని చేయలేను అని అంటున్నాడా? ఈ పని నేను దేవునికి విరోధంగా చేయను అని అంటున్నాడా? దేవుడు వచ్చారా దేవునికి పిక్చర్ లో? విరోధం. పోతీఫర్ మాత్రమే ఉన్నాడా? దేవునికి దేవు- విరోధం. దేవునికి విరోధం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పోతీఫరు చూస్తున్నాడు, అందుకు నేను ఈ పాపం చేయను అని చెప్పట్లేదు యోసేపు. చూచుచున్న దేవుడు అన్ని గమనిస్తున్నాడు, నేను ఆయనకు విరోధంగా ఏది చేయను అని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అమ్మా, అవర్ రియల్ క్యారెక్టర్ కమ్స్ ఆన్ హౌ వి బిహేవ్ వెన్ నోబడి ఎల్స్ ఇస్ సీయింగ్ అని ఒక భక్తుడు అన్నాడు. మన నిజమైన స్వభావం ఏంటో అనేది మనమే తెలుసుకోవాలి అని అంటే, ఎవరు చూడని సమయంలో కూడా మనం ఎలాగ ఉన్నామో అది చాలా ముఖ్యం. దేవుడు చూస్తున్నాడు. ఈజ్ ఓమ్నిషెంట్ గాడ్, ఈజ్ ఓమ్నిషెంట్ గాడ్. అమ్మా, 2 వాక్య భాగములు నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను, ఎందుకంటే వీ డూ 360 డిగ్రీ పర్స్పెక్టివ్. మనం ఫుల్ 360 డిగ్రీ పర్స్పెక్టివ్ తీసుకొని వస్తున్నాం. ఓకే, దేవుడు అన్నాడు, ఎరికో పట్టణంలో ఉన్న వెండి బంగారంని మీరు ఆశించకండి, ఏదన్నా మొదటిది నాది. కానాన్ దేశంలో వాళ్ళు స్వాధీనపరుచుకున్న మొదటి పట్టణము ఎరికో పట్టణం. దాంట్లో ఉన్న వెండి బంగారం అంతా కూడా దేవుని సొత్తై ఉన్నది. ఏదన్నా మొదటిది దేవుని సొత్తై ఉంటుంది. గొర్రెపిల్లల్లో పుట్టిన మొదటి గొర్రెపిల్ల దేవుంది. కుటుంబంలో పుట్టిన మొదటి కుమారుడు దేవుని సొత్తు. అలాగే వ్యవసాయం చేసినప్పుడు మొదటి పంట అది దేవుంది. అలాగే కానాన్ దేశంలో వాళ్ళు స్వాధీనపరుచుకున్న మొదటి పట్టణం ఎరికో పట్టణం, వెండి బంగారం అంతా కూడా యూదులు దాన్ని ముట్టుకోకూడదు, లెవీలకు తీసుకొని వచ్చి ఇవ్వాలి. దాని తర్వాత వేరే పట్టణాలను వాళ్ళు స్వాధీనపరుచుకున్నప్పుడు ఆ పట్టణాల్లో ఉన్న వెండి బంగారం వాళ్ళు పెట్టుకోవచ్చు, వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు, వాళ్ళు వాడుకోవచ్చు. కానీ మొదటి పట్టణం ఎరికో పట్టణం, దాని వెండి బంగారం మాత్రం మీరు ఆశించకూడదు అని అన్నాడు దేవుడు. అయితే 100% విధేయత మనకు కనిపిస్తుందో ఆ విషయంలో? లేదు. ఆచాన్ అనే ఒక వ్యక్తి, ఆయన అక్కడ చూసిన వెండి బంగారంని ఆశించి ఆయన తీసుకొని వచ్చి ఆయన గుడారంలో దాచిపెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ వాక్య భాగం మనం చదువుదాం. 7వ అధ్యాయం యెహోషువ గ్రంథం, మొదటి 2 వచనాలు చదవమ్మా. 7వ అధ్యాయం యెహోషువ గ్రంథం, అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా, మొదటి 2 వచనాలు. శపితమైన దాని విషయములో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జరహు మునుమడును, జబ్ది కుమారుడను, కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలు అందరి మీద కోపగించెను. ఇప్పుడు నేను యెహోషువ మిమ్మల్ని అడుగుతున్నా ఒక ప్రశ్న. ఇజ్రాయెల్ దేశంకి నాయకుడు అప్పుడు యెహోషువకి తెలుసా ఈ ఆచాను ఇట్లా దొంగలించాడని? అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. నో. యెహోషువ కూడా తెలియదు. వాళ్ళు నెక్స్ట్ యుద్ధం ఐ పట్టణంతో చేసినప్పుడు ఓడిపోతున్నారు. ఓడిపోయినప్పుడు ఏంటి కారణం, ఎందుకు ఓడిపోయాం? అరే, ఎరికో పట్టణం మనం స్వాధీనపరుచుకున్నాం, చిన్న పట్టణం ఐ పట్టణంతో యుద్ధం చేసినాం, ఓడిపోయాము అని వాళ్ళు పశ్చాత్తాపం పొంది దేవుని సన్నిధిలో వెళ్ళి అడిగినప్పుడు బయటపడింది సత్యం. ఎవరు చూశారు? యెహోషువ కూడా చూడలేదు, కానీ దేవుడు చూస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్త వినండి. అననీయ సఫైరా వచ్చి పేతురు ముందు నించోని, మా సొత్తుని మేము ఇంత డబ్బులకు అమ్మాం అని అబద్ధం మాట్లాడుతున్నారు. అది పేతురుకు కూడా తెలియదు, కానీ ఎవరు చూశారు చెప్పండి? అననీయ సఫైరా చేసిన తప్పుని దేవుడు. ఎవరు గమనించారు? దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని దృష్టిలో మనం ఎలాగున్నాం అది ముఖ్యం. ప్రజల మన దృష్టిలో ఎలాగున్నాం, సమాజం దృష్టిలో ఎలాగున్నాం అది ముఖ్యం కాదు. ఐఎమ్ టేకింగ్ 360 డిగ్రీ పర్స్పెక్టివ్. ఓన్లీ నెగటివ్ ఇన్స్టాన్సెస్ నేను మీ ముందు తీసుకొని వస్తలేను.
అంటే ఆచాన్ రహస్యంగా పాపం చేశాడు, అననీయ సఫేరియా రహస్యంగా పాపం చేశారు. ఆ సంఘటననే కాదు, రహస్యంగా చేసే మంచి క్రియలు, దాన్ని కూడా దేవుడు గమనిస్తాడు. జాగ్రత్తగా వినండి. అపోస్తల కార్యం 10వ అధ్యాయంకి మనం వద్దాం. అక్కడ మనకి కొర్నీలియు అనే వ్యక్తి కనిపిస్తాడు. ఓకే, ఆయనకి పేతురు బాప్తిజం ఇవ్వబోతున్నాడు, అంటే కొన్ని రోజుల తర్వాత. కానీ కొర్నీలియు చేసిన మంచి క్రియలు పేతురు కూడా చూడలేదు, కానీ దేవుడు గమనించాడు. ఒకసారి మనం చూద్దామా? అపోస్తల కార్యం 10వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం చదవమా? అపోస్తల కార్యం 10వ అధ్యాయం 3 నుంచి 5. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు చేసిన మంచి కార్యములన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆది సంఘం చూసిందా కొర్నీలు చేసే మంచి కార్యములు? పేతురు చూశాడా? నో. నో, దేవుడు చూస్తున్నారు. సో దేవుని అభిప్రాయం ఏంటి మన పట్ల? అది ముఖ్యం. దేవుడు చూస్తున్నాడు అని మనం జీవించాలి, కానీ మనుషులు చూస్తున్నారు, మనుషులు ఏమనుకుంటారు అని ఆ ఉద్దేశంతో మనము జీవించకూడదు. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడు? గలితీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, మై ఇంటెన్షన్ ఇస్ నాట్ టు ప్లీజ్ మెన్, మై ఇంటెన్షన్ ఇస్ టు ప్లీజ్ క్రైస్ట్ అని అంటాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మనుషులని సంతోషపరచుట నా ఉద్దేశం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు నన్ను పిలిచారో ఆయనను సంతోషపరచుట నా ఉద్దేశం అయి ఉన్నది అని అంటాడు. సో ద ప్యూరిటీ ఆఫ్ అవర్ లైఫ్స్ ఈస్ బీయింగ్ అబ్జర్వ్డ్ బై గాడ్ హూ ఇస్ ఓమ్నిషియంట్. చూచుచున్న దేవుడు, ఎల్రోయి దేవుడు అన్నీ గమనిస్తున్నాడు. సో ఈమె ఏ దినము ఈయనని మరీ శోధిస్తుందో మనం చూద్దాం. చదవమ్మా. యోసేపు అన్నాడు కదా, నేను దేవునికి విరోధంగా ఏ కార్యం కూడా చేయను అని. దాని తర్వాత ఏ సందర్భంలో మరి ఆమె ఆయనని పాపంలో లాగుటకు ప్రయత్నిస్తుందో ఒకసారి మనం చూద్దాం. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నువాడు కాదు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. బయటికి పారిపోయాను. అప్పుడు 13వ వచనం నుంచి 18వ వచనము ప్రాసిక్యూట్ అంటే లేయింగ్ చార్జెస్ ఆన్ ఎ పర్సన్. ఇంగ్లీష్లో ప్రాసిక్యూట్ అంటే ఒక వ్యక్తి మీద నేరములు మోపుట, దాన్ని ఇంగ్లీష్లో ప్రాసిక్యూట్ అని అంటారు. సో ఆమె చాలా కోపం తెచ్చుకొని, నా మాట ఈయన వినలేదు, అంతకీ ఈయన కూడా నా భర్త దాసుడు అంటే నాకు కూడా ఈయన దాసుడే కదా, నా మాట వినాలి కదా అని కోపం తెచ్చుకొని ఎలాగా యోసేపు మీద నేరములు మోపుతుందో భర్త గారు రాగానే మనం చూద్దాం. ఒకసారి తీయమ్మా 13వ వచనం నుంచి 18వ వచనం. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనల్ని ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో శయనింపవలనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని, నేను బిగ్గరగా కేక వేయట వాడు విని నా దగ్గర తన వస్త్రము విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయానని వారితో చెప్పి, అతని యజమానుడును ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనెను. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటల చొప్పున చెప్పాను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చెను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రమును నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయానను. అప్పుడు ఏమైంది? పోతిఫర్కి కోపం వచ్చినట్టు మనకు అనిపిస్తుంది, అవునా? సో నేరములు మోపింది, చేసింది తప్పు ఈమె. ఇంకా అన్యాయంగా నేరములు కూడా యోసేపు మీద మోపుతున్నది. ఓకే, సో ఇప్పుడు అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం పోదాం. అక్కడ ఏం కనిపిస్తున్నది? దాని తర్వాత 19వ వచనం నుంచి 20వ వచనం
చదవమ్మా. కాబట్టి అతని యజమానుడు, ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. థ్యాంక్ యూ మా. నేను ఇప్పటి వరకు మీరు నా బైబిల్ స్టడీలో ఎన్నో విషయాలు చూశారు. ఎస్పెషలీ 38వ అధ్యాయం పోయిన వారము ఎవరెవరు అటెండ్ అయ్యారో వీడియో కూడా చూస్తుంటారు. వాళ్ళని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఏమనంటే 38వ అధ్యాయం 1వ వచనంలో యూదా ఆయన సహోదరులను విడిచిపెట్టి వెళ్ళిపోయాను అని అంతవరకే ఉంది బైబిల్లో, అవునా? దాని వెనకాల కారణం ఏంటి అనేది నేను మీతో పంచుకున్నాను. ఎందుకు యూదా ఆయన సహోదరులను విడిచిపెట్టి కానాన్లో వేరే ప్రాంతంకి వెళ్ళి నివసించాను నేను మీతో పంచుకున్నాను. ఓకే, నేను ఎక్కడి నుంచి తీసుకొని ఆ విషయాన్ని మీతో పంచుకున్నాను చెప్పండి. పోయిన వారం వచ్చినోళ్ళు. ఎందుకంటే బైబిల్లో అయితే జస్ట్ యూదా సహోదరులను విడిచిపెట్టి వెళ్ళిపోయాను, ఇంకొక చోటలో నివసించాను, కానానీయురాలను పెళ్లి చేసుకునేను, అవన్నీ కూడా ఉన్నాయి. కానీ సహోదరులను రైట్ ఆన్సర్ జూయిష్ బైబిల్ కామెంటరీస్ నుంచి నేను మీ ముందు తీసుకొని వచ్చాను. కారణం ఏంటో, ఎందుకు యూదా విడిచిపెట్టి వెళ్ళాల్సి వచ్చింది అన్ని కూడా తాల్మడ్, మిద్రాష్ అండ్ టార్గమ్, ఈ జూయిష్ బైబిల్ కామెంటరీస్ నుంచి తీసుకొని వచ్చి మీ ముందు ఫుల్ 360 డిగ్రీ పర్స్పెక్టివ్ తీసుకొని వచ్చాను, అన్ని కూడా తెలియజేశాను. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ బైబిల్ స్టడీ 39వ అధ్యాయంతో ఎండ్ కాదు ఈరోజు అని. 40వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదువుదాం. 40వ అధ్యాయము ఆల్రెడీ నేను పోతీఫర్ డిజిగ్నేషన్ ఏంటి, ఐగుప్తు ఫారో కింద ఆయన ఏ పదవిలో ఉన్నాడు అనేది 2 సార్లు చదివించాను, అవునా? 2 సార్లు చదివించాను సహోదరి శిరీషాతో. ఇప్పుడు 40వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదివిన తర్వాత నేను మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోతున్నా. చదవమ్మా, 40వ అధ్యాయంకి వెళ్ళిపో, మొదటి 4 వచనాలు చదువు. అటు పిమ్మట ఐగుప్త రాజు యొక్క పానదాయకుడగు భక్షకారుడును తప్ప తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్షకారుల అధిపతియునైన తన 2 ఉద్యోగస్తుల మీద కోప్పడి వారిని చెరసాలలో ఉంచుటకై రాజు సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. వారు కొన్ని దినములలో కావలిలో. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆ వ్యక్తి ఎవరమ్మా యోసేపుకి ఇంత పెద్ద బాధ్యత ఇస్తున్నాడు? ఫారో కోపం వచ్చేసింది. ఇంగ్లీష్లో వాళ్ళిద్దరు డిజిగ్నేషన్స్ మీ ముందు తీసుకొని వస్తున్నా. ఆయన కింద పనిచేసిన వ్యక్తులు, ఒక ఆయన వైన్ టేస్టర్, ఇంకొక ఆయన చీఫ్ బేకర్ అంటే ఆహారం తయారు చేసే వ్యక్తి, వైన్ టేస్టర్ అంటే ఫారో రాజు ఏమైనా ద్రాక్షారసం తాగాలంటే మొదట్లో ఈయన తాగి దాంట్లో విషం లేదని సర్టిఫై చేసిన తర్వాతనే ఇస్తాడు. ఈ ఇద్దరు పనిచేస్తున్నారు ఫారో కింద. వాళ్ళ మీద ఫారో కోపం వచ్చింది, సందేహం వచ్చింది, వీళ్ళేదో నాకు విరోధంగా ప్లాన్ చేస్తున్నారు అని. చెరలో వేయమని చెప్పాడు, ఆజ్ఞాపించాడు. కానీ అంత ఇంపార్టెంట్ అఫీషియల్స్ చెరలో ఉన్నప్పుడు వాళ్ళని చూసుకుంటుటకు యోసేపుకి ఆ బాధ్యత ఎవరిచ్చారు? ఆ వ్యక్తి డిజిగ్నేషన్ సేనాధిపతి. ఎవరది? రాజ సంరక్షక ఎవరది? పేరు అడుగుతున్నా. పోతీఫర్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. టార్గమ్, తాల్మడ్, మిద్రాష్కి మనం వెళ్ళాలి. అరే, కోపంతో ఉన్నాడు కదా, చెరలో వేశాడు కదా యోసేపుని, మరి ఎందుకు ఇంత ప్రాముఖ్యమైన బాధ్యత అప్పచెప్తున్నాడు? ఎక్కడి నుంచి నమ్మకం వచ్చింది? అమ్మా, మిమ్మల్ని అడుగుతున్నా ఒక ప్రశ్న. బాధ్యతలు ఎవరికి అప్పచెప్తామమ్మా? మనం నమ్మిన వాళ్ళనా, లేకపోతే మనం నమ్మని వాళ్ళకి ఇస్తామా? నమ్మిన వాళ్ళకి. అరే, మరి పోతీఫరు ఇంత బాధ్యతతో కూడిన పని యోసేపుకి ఇస్తున్నాడేంటి? అరే, కోపంతో ఉన్నాడు కదా, చెరలో వేశాడు కదా,
ఎక్కడి నుంచి వచ్చింది ఈ మార్పు? నేను చెప్తున్నాను, జాగ్రత్త వినండి. మీరు అందరు కూడా ఈరోజు బైబిల్ స్టడీలో 22 మంది ఉన్నారు. మీరు అందరు కూడా ఉపదేశకులు అవుతారు, లేఖనం ఉపదేశకులు అవుతారు. రేపు మిమ్మల్ని ఎవరన్నా ప్రశ్నలు అడిగితే, నేను ఎందుకంటే సెమినార్స్ కండక్ట్ చేస్తాను. సెమినార్స్ కండక్ట్ చేసిన తర్వాత క్వశ్చన్ అండ్ అవర్ సెషన్ అనేది ఉంటుంది, 1 అవర్. ఎంతోమంది ఎన్నో ప్రశ్నలు అడుగుతారు. సో రేపు మిమ్మల్ని ఎవరన్నా ప్రశ్నలు అడిగితే మీరు జవాబిచ్చే స్థాయిలో ఉండాలి. ఆర్ ఆల్ విత్ మీ? సో రేపు మిమ్మల్ని అడుగుతారు, అరే పోతిఫర్ కోపంతో ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. 39వ అధ్యాయంలో 19-20 వచనాలు మనం చదివితే కోపంతో మండెను. మరి ఇక్కడ బాధ్యతతో కూడిన పని యోసేపు కప్పచెప్తున్నాడు. ఏమైంది? జాగ్రత్త వినండి. మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. యోసేపు పోతిఫర్ భార్య యోసేపు అక్కడి నుంచి పారిపోయే సమయంలో ఆయన ముందున్న సైడ్ వస్త్రంని పట్టుకుందా, వెనకాల సైడ్ ఉన్న వస్త్రంని పట్టుకుందా? జాగ్రత్త అడుగుతున్నా మిమ్మల్ని. స్టెప్ బై స్టెప్ యూఆర్ గోయింగ్. ఐఎమ్ నాట్ షోయింగ్ పిక్చర్స్ టుడే. 38 chapter and 39 chapter I said I will not show pictures. So వెనకాలన్న సైడా ముందున్న సైడా? వెనకాలన్న సైడ్. అరే ఈయన ఆమెతో మిస్బిహేవ్ చేయాలి అని వస్తే, జాగ్రత్త వినండి, మిస్బిహేవ్ చేయాలని వస్తే, ఆమె అరుస్తే ఫస్ట్ ఆయన ఫ్రంట్ సైడ్ బట్టలే ఈమె చేతికి దొరుకుతాయి, వెనకాల సైడ్ ఉన్న బట్టలు దొరకవు. టార్గమ్ మిద్రాష్ టాల్మడ్ నుంచి మేము తీసుకొని చెప్పే మాటలు ఇవి, జాగ్రత్తగా వినండి. ఫ్రంట్ సైడ్ బట్టలే ఆమె పట్టుకుంటుంది ఆయన దగ్గర వస్తే, ఏమైనా తప్పు చేయుటకు. అరుస్తే పారిపోదానికి ఆయన నిర్ణయించుకుంటే ఫ్రంట్ సైడ్ బట్టలు దొరుకుతాయి. వెనకాల సైడ్ బట్టలు దొరుకుతున్నాయి అంటేనే పోతిఫర్కి కొంచెం సందేహం వచ్చింది. ఈమె చేసిన తప్ప, యోసేపు చేసిన తప్ప? ఎందుకంటే యోసేపు ఇప్పటి వరకు నమ్మకంగా ఉన్నాడు, ప్రతి విషయంలో నమ్మకంగా ఉన్నాడు. దేవుని సన్నిధి ఆయనతో పాటు ఉంది. దేవుని సన్నిధి ఆయనతో పాటు ఉంటే ఆయన దేవునికి విరోధంగా ఏ పని చేయడు. నేను ఉన్నా లేకపోయినా. మా సేనాధిపతి అని అంటే, జాగ్రత్త వినండి, తెలివితేటలు ఉన్న వ్యక్తే కాదా పోతిఫరు? గివ్ మీ అన్ ఆన్సర్. లేకపోతే ఆ పెద్ద పదవి దొరుకుతుంది ఆయనకి? దొరకదు. తర్వాత కూర్చొని ఆలోచించినప్పుడు మెల్లమెల్లంగా సత్యం ఏంటో ఆయనకు అర్థమవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? మెల్లమెల్లంగా సత్యం అర్థమవుతుంది. కానీ ఇప్పుడు సామాజికంగా ఒప్పుకుంటే, నా భార్యనే తప్పు చేసింది అని సామాజికంగా ఒప్పుకుంటే, మరి సమాజంలో తలదించుకొని ఉండాలి కదా. అందుకు యోసేపు నిర్దోషి అని తెలిసి ఉన్నా సరే, ఆయన అందరి ముందు నా భార్య తప్పు చేసిందని చెప్పలేదు. కానీ యోసేపు మంచోడని తెలుసుకొని, గ్రహించి, కొంచెం పశ్చాత్తాపం మనసుతో ఎలాగ యోసేపుని సాయం చేయాలని ఆలోచిస్తూ, ఈ అవకాశం వచ్చినప్పుడు ఆ ఇద్దరిని, ఫారో రాజభవనంలో పనిచేసే ఇద్దరు, చీఫ్ బేకర్ అండ్ వైన్ టేస్టర్, వాళ్ళని యోసేపు చేతిలో అప్పచెప్పారు. నువ్వు చూసుకోరా వీళ్ళని, నిజం తెలిసే వరకు నువ్వు చూసుకో, ఎందుకంటే నేను నిన్ను నమ్ముతున్నాను. నమ్మకుండా ఉంటే పోతిఫరు ఆ బాధ్యత ఇస్తాడా యోసేపుకి? అడుగుతున్నా. ఇవ్వడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో హీ అండర్స్టూడ్. మార్గం, టాల్మడ్, మిద్రాష్, రాబీస్తో మనం కరెస్పాండ్ చేస్తే వాళ్ళు కరెక్ట్ చాప్టర్ వర్స్తో పాటు మనకి ఆన్సర్స్ ఇస్తారు. పోతిఫర్కి తెలిసిపోయింది, కానీ సామాజికంగా అందరి ముందు ఒప్పుకోదానికి ఆయన పాపం ధైర్యం చాలేదు. నా భార్యనే తప్పు చేసింది అని చెప్పుకోవడానికి వీల్లేదు, ఆర్ ఆయనకు ధైర్యం సరిపోవట్లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? దిస్ ఇస్ కాల్డ్ టేకింగ్ అ 360-degree పర్స్పెక్టివ్. ఫుల్ పిక్చర్ని మనము అర్థం చేసుకోవాలి. ఓకే, సో విల్ గో స్టెప్ బై స్టెప్. సో చెరలో వేయబడ్డాడు యోసేపు. ఇప్పుడు చూడండి, దేవుని పిల్లల జీవితంలో ఏది కూడా అకస్మాత్తుగా జరగదు. మనకందరికి కూడా తెలుసు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఏముంది? అన్నీ సమకూడి మన మేలు కొరకే జరుగును. అన్నీ సమకూడి మన మేలు కొరకే జరుగును.
స్టెప్ బై స్టెప్ నేను పీస్ వాడుతున్నాను. పిట్లో యోసేపుని వేయకుండా ఉంటే ఆయన పోతీఫర్ ఇంటికి వచ్చేవాడు కాదు. ఓకే, మరి చెప్తున్నా, పిట్లో యోసేపుని వేయకుండా ఉంటే పోతీఫర్ ఇంట్లో వచ్చేవాడు కాదు, అది కూడా పిఏ. పోతీఫర్ ఇంటికి రాకుండా ఉంటే శోధనలకి ఆయన ఎక్స్పోజ్ అయ్యేవాడు కాదు, ప్రిజన్కి వెళ్ళేవాడు కాదు. 3వ పి. అక్కడ ఈ వైన్ టేస్టర్ చీఫ్ బేకర్ని కలిసేవాడు కాదు, వాళ్ళ కళకి అర్థం చెప్పేవాడు కాదు. వాళ్ళ కళకి అర్థం చెప్పాడు కాబట్టే ఒక దినము అదే వైన్ టేస్టర్ ఫారో కూడా కళ వచ్చినప్పుడు అక్కడున్న మంత్రకారులు వాళ్ళందరూ కూడా దానికి జవాబు ఇవ్వడానికి వీలవ్వట్లేదు, ఆ కళకి అర్థం చెప్పడానికి వీలవ్వట్లేదు. ఆ వైన్ టేస్టర్ ఏం చేశాడు అని అంటే, అరే అక్కడ ఉన్నాడు ఒక ఆయన ఖైదీగా నాతో పాటు ఉండేవాడు, నేను ఆయన కింద ఉండేవాడిని, నాకు కళ వచ్చినప్పుడు ఆయన దానికి అర్థం చెప్పాడు, ఆయనను పిలుద్దాం ఫారో రాజు అని చెప్పగానే యోసేపు వస్తున్నాడు. ఫారో రాజు కూడా ఆ ఫారో రాజు కళకి అర్థం చెప్తున్నాడు, హెచ్చింపబడుతున్నాడు. ఇప్పుడు లాస్ట్ పి ఏంటంటే ప్రైమ్ మినిస్టర్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఇన్ ద ప్యాలెస్. ఎక్కడ ఉంటున్నాడు యోసేపు? పిట్లో ప్రారంభమవుతుంది ఆ కథ కానాన్ దేశంలో. ఓకే, తర్వాత ఇంకొక పి పోతీఫర్ ఇల్లు, ఇంకొక పి ప్రిజన్. దాని తర్వాత ప్రిజన్లో ఉన్నాడు కాబట్టే ఇంకొక పి వర్తిస్తుంది, ప్రైమ్ మినిస్టర్ అవుతున్నాడు, ప్యాలెస్లో ఉంటున్నాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నా ఒక ప్రశ్న. యోసేపు జీవితంలో రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ఆల్రెడీ రాయబడిందామా? చెప్పండి. నో. అరే మనం ఇంకా ధన్యులము. పాపం యోసేపుకి లేఖనం కూడా లేదు ఆ కాలంలో. మోషే ఇంకా పుట్టలేదు, ఆది కాండం రాయబడలేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? మోషే కూడా పుట్టలేదు, ఆది కాండం రాయబడలేదు, మొదటి 5 పుస్తకాలు రాయబడలేదు. వ్యభిచరించకూడదు, అది పాపం అనే మాట కూడా 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అనేది యోసేపు ఇంకా వినలేదు. దేవుని పట్ల భయభక్తి చూపిస్తున్నాడు. ఎటువంటి సమయంలో బైబిల్ లేదు. ఇప్పుడు మనము ఎవరికి ఎక్కువగా ఇవ్వబడిందో వాళ్ళ పట్ల దేవుని ఆశలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మన బాధ్యత దేవుని సంతోషపరిచే విషయంలో లేఖనం అంతా కూడా మనకి ఇవ్వబడినప్పుడు యోసేపు కంటే ఎక్కువ ఉందా లేదా అడుగుతున్నా మిమ్మల్ని. గివ్ మీ an answer. Are we not more accountable to God now? Yes. Yes. That is the application part. అరే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం లేదు యోసేపు కానీ. ఇప్పుడు మన జీవితంలో ఏమైనా కష్టాలు వస్తే వెంటనే తిరుగుబాటు చేయకూడదు, అసహించుకోకూడదు, దేవునికి విరోధంగా మాటలు మాట్లాడకూడదు. ఇది దేవుడు అనుమతించాడా? చివరి నా మేలు ఆయన కను దృష్టిలో ఉంది, నా మేలు కొరకే అని మనము సాగుతూ ముందుకు సాగాలి. బైబిల్ లేని సమయంలో, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం లేని సమయంలో అంత సహనము, అంత ఓర్పు యోసేపు చూపించాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? So Bible study is never complete without 360-degree perspective and without application. మనం నేర్చుకునే పాఠంలు ఏంటి? ఇంకా ఏమవుతున్నది? ఆ ప్రిజన్కి వచ్చాడు కాబట్టి, జాగ్రత్త వినండి, ప్రిజన్లో వచ్చాడు కాబట్టి ఆ ఇద్దరు ఆయనకు పరిచయం అయ్యారు, వైన్ టేస్టరు ఇంకా చీఫ్ బేకర్. ఇంకా జాగ్రత్త వినండి, మొదటిగా పోతీఫర్ ఇంట్లో ఉండకుండా ఉంటే, జాగ్రత్త వినండి, పోతీఫర్ ఇంట్లో ఉండకుండా ఉంటే ఈయన ప్రిజన్కి వచ్చేవాడా? గివ్ మీ an answer. వచ్చేవాడు కాదు. వీళ్ళిద్దరు వైన్ టేస్టరు చీఫ్ బేకర్ పరిచయం అయ్యేవారా? అయ్యేవారు కాదు. అయితే పోతీఫర్ ఇంట్లో అన్యాయంకి గురి అయ్యాడు కాబట్టే ప్రిజన్కి వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆమె శోధించటము, పాపంలో లాగుటకు ప్రయత్నించటము, ఈయన నిజాయితీ పరుడుగా పవిత్రత వైపు నిలిచి ఉండటము, అంతా కూడా దేవుని చిత్తం ప్రకారంగా జరుగుతుంది. అన్యాయంకి గురి అయ్యాడు కాబట్టే ఆయన ప్రిజన్కి వచ్చాడు.
ప్రిజన్కి రాకుండా ఉంటే వీళ్ళిద్దరూ ఆయనకు పరిచయం అయ్యేవారు కాదు. ఇట్ ఈస్ అ చైన్ రియాక్షన్, వన్ ఆఫ్టర్ ది అదర్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకా ప్రిజన్కి వెళ్ళిన తర్వాత కూడా ఎంత చక్కగా దేవుడు కనికరించి యోసేపుని ఆయన చక్కగా ఉండేటట్లు చేస్తున్నాడో మనం చూద్దాం. దీంతో మనం ముగించుకుంటున్నాము. 21వ వచనం నుంచి 23వ వచనం చదవమా. 39వ అధ్యాయం. ప్రిఫరెన్స్. వి సీ ప్రిఫరెన్స్ గివెన్ టు జోసెఫ్ ఇన్ ద ప్రిజన్. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియో విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అధిపతి కటాక్షం చూయించేటట్లు దేవుడు చేశాను. ఆయన మనస్ని మెత్తపరిచాను. అధిపతి మనస్ని మెత్తపరిచాను. అధికారుని మనస్ని మెత్తపరిచాను, కటాక్షం చూయించేటట్లు. నేనేం చెప్పాను? బైబిల్ స్టడీ అంటే 360 డిగ్రీ పర్స్పెక్టివ్. రిలేటెడ్ టాపిక్స్ని మనం టచ్ చేయాలి. ఎందుకంటే మన దేవుడు మారని దేవుడు. 2 సాక్షులు అవసరం ఏదన్నా మనం నమ్మాలి అని అంటే. లేఖనం ఏం చెప్తుంది? ఏదన్నా నమ్మాలి, ఏ సత్యమన్నా నమ్మాలంటే 2 సాక్ష్యములు అవసరం. సో ఏదన్నా సత్యం రుజువుపరచాలి బైబిల్లో అని అంటే 2 ఇన్స్టెన్సెస్ ఉంటాయి, 2 ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఇటువంటి సంఘటననే ఇంకొక చోట్ల కూడా జరుగుతుంది. ఇక్కడ యోసేపు దేవుని పట్ల భయభక్తి కలిగి ఉన్నాడు. చెరలో ఉన్నాడు, ఖైదీ అయి ఉన్నాడు జైలు లోపల. మరి చెరకి వెళ్ళిన దానియేలు, ఆయన అక్కడ వెళ్ళిన తర్వాత, బాబిలోన్కి వెళ్ళిన తర్వాత బాబిలోన్ రాజు నియమించుకునేది ఏంటంటే కొంచెం మంది యూదులని నేను బిఏఎస్ ఆఫీసర్స్గా చేస్తాను అని కోరుకున్నాడు. బిఏఎస్ అంటే ఏంటి? మనకందరికి ఐఏఎస్ అనేది తెలుసుంది కాబట్టి బిఏఎస్ అనేది వాడుతున్నాను. ఐఏఎస్ అంటే ఏంటి? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్. బిఏఎస్ అంటే బాబిలోన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్. ఓకే, జాగ్రత్త వినండి. సో బాబిలోన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఉండాలి అని కోరుకున్నాడు. ఎవరు? నెబుకద్నెజర్ రాజు. ఎందుకంటే మొదటి చెరలో వెళ్ళింది 3. నేను ఆల్రెడీ మీరు ప్రకటన గ్రంథంలో కూడా విన్నారు, మరీ చెప్తున్నాను. ఎగ్జైల్ అనేది, చెరలో వెళ్ళటం అనేది యూదులు 3 బ్యాచెస్గా వెళ్ళారు. మొదటిగా రాజవంశంకి చెందిన వాళ్ళని తీసుకొని వెళ్ళాడు నెబుకద్నెజర్ రాజు. రెండోసారి వ్యాపారస్తులను తీసుకొని వెళ్ళాడు. మూడోసారి అందరిని కూడా తీసుకొని వెళ్ళాడు. వీళ్ళు ఫస్ట్ బ్యాచ్లో ఉన్నారు. ఎవరు? దానియేలు, షాద్రాక్, మేషాక్, అబేద్నెగో. సో వీళ్ళని నేను బాబిలోన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో వాడుకుంటాను అని కోరుకొని రాజవంశంకి చెందిన వాళ్ళని నేను పిలిపించి వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి స్పెషల్ ఫుడ్ కూడా ఇస్తానని కోరుకున్నాడు. అయితే జాగ్రత్త వినండి, యూదులు ఏది తినొచ్చు ఏది తినకూడదు అనేది లెవికాండం 11వ అధ్యాయంలో ఉంది. మీకు అందరు కూడా హోంవర్క్, లెవికాండం 11వ అధ్యాయం మీరు చదువుకోండి ప్లీజ్. ఎందుకంటే అది పెద్ద వాక్య భాగము, నేను చదివిస్తే చాలా టైం అవుతుంది. సో జస్ట్ జ్ఞాపకం పెట్టుకోండి, 11వ అధ్యాయము లెవికాండం, యూదులు ఏం తినొచ్చు ఏం తినకూడదు అని. సో అక్కడ కూడా భయభక్తి కలుగున్న దానియేలు, అరే ఇది లెవికాండం 11వ అధ్యాయం ప్రకారంగా లేదే ఈ ఆహారము, అలాగ వాళ్ళు వడ్డించలేదే, అలాగ వాళ్ళు కుక్ చేయలేదే, ఈ ఆహారము లెవికాండం 11వ అధ్యాయంలో ఫోర్బిడెన్ కేటగిరీ కింద వస్తుంది, ఇది మేము తినకూడదని దేవుడు చెప్పి ఉన్నాడే అని దేవుణ్ణి సంతోషపరచుటకు నిర్ణయించుకొని ఆయన పై ఉన్న అధికారి దగ్గర వెళ్ళి ఏమని అంటున్నాడంటే, మాకు ఈ ఆహారం వద్దండి, మేము ఇది తినకూడదు అంటే ఆ అధికారికి భయం వేస్తుంది. అరే రాజు నియమించాడు మీకు ఈ ఆహారం ఇవ్వాలని, మీరు ఈ ఆహారం తినకుండా ఆయన ముందు నించున్నప్పుడు మీరు బలహీనులుగా కనిపిస్తే నా బాధ్యతని నేను సరిగా నెరవేర్చలేదని బాబిలోన్ రాజు కోపం వస్తుంది, నా తల నరికేస్తాడు అని ఆయన భయపడాడు. కానీ ఇక్కడ చూడండి, ఆ జైలు అధికారి పట్ల, ఆ జైలు అధికారి మనసులో కటాక్షం యోసేపు పట్ల ఎలాగ దేవుడు పుట్టించాడో, దానియేలు పట్ల కూడా ఆ పై అధికారి మనసులో కటాక్షం ఎలాగ పుట్టిస్తున్నాడో మనం చూద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదవమ్మా. రాజు భుజించు భోజనమును పానమును చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని
తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలుకునకు కృపా కటాక్షము ననుగ్రహించిన గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ ఉన్నారు? ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. నాకు వినాలని ఉంది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఏమన్నా Praise మారిందా? the Lord. ఏమన్నా మారిందా? మన దేవుడు మారని దేవుడు. ఇక్కడ కూడా జైల్లో ఉన్నాడు యోసేపు. కానాన్ దేశంలో లేడు, ఆయన సొంత దేశంలో లేడు. దానియేలు కూడా కానాన్ దేశంలో లేడు, ఇజ్రాయెల్ దేశంలో లేడు, ఆయన సొంత దేశంలో లేడు. చెరలో ఉన్నాడు, బాబిలోన్లో ఉన్నాడు. ఇద్దరు కూడా దేవుని సంతోషపరచాలని కోరుకున్నప్పుడు యోసేపు ఇక్కడ హెచ్చింపబడాడు, అక్కడ దానియేలు హెచ్చింపబడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? ఏమన్నా మారాడండి మన దేవుడు? అందుకే 360 పర్స్పెక్టివ్. బైబిల్ అంటే 360 పర్స్పెక్టివ్. 2 విట్నెసెస్ మనకు కనిపిస్తుంది లేఖనంలో. దేవుడు ఇక్కడ జైలు అధికారి మనస్ని మెత్తపరిచెను అని అంటే, అక్కడ దానియేలు మీద ఉన్న అధికారి మనస్ని కూడా మెత్తపరిచేది. యోసేపు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. దానియేలు మాదీయ పార్షిక రాజులు తర్వాత నెక్స్ట్ అధికారి ఎవరు అడుగుతున్నా? మాదీయ పార్షిక రాజు దారవేష్ ఉన్నప్పుడు ఆయన తర్వాత నెక్స్ట్ అధికారి ఎవరు? డానియేల్. ఏమన్నా మారిందా? ఏం మారలేదు. సో మనం కూడా దేవుణ్ణి సంతోషపరిచే గురితో ముందుకు సాగుతుంటే మన పరిస్థితులు అన్నీ కూడా దేవుని చేతులు ఉన్నాయి. ఆయన అదోనాయి దేవుడై ఉన్నాడు. అన్నీ ఆయన స్వాధీనంలో ఉంది. మన పై ఉన్న అధికారుల మనసులో కూడా కటాక్షం పుట్టించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ నేను ముగిస్తున్నాను. దేవుని వాక్యం చుంటేదైనా దారు కంటే మధురమైనది. ఇంకా నేను 2 గంటలు బోధించవచ్చు. మీకు బోరు కొట్టదు, నాకు బోరు కొట్టదు. కానీ మీకు పనులు ఉన్నాయి, నాకు కూడా పనులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నేను ముగిస్తున్నాను. ఇంకా ఎన్నో రుచికరమైన మర్మాలు లేఖనములు ఉన్నాయి. అవన్నీ కూడా రాబోయే దినంలో మనము అర్థం చేసుకుందాం, గ్రహిద్దాం, ఆనందిద్దాం. ఓకే, నేను చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ బ్రదర్ విజయ్ కుమార్ గారికి అప్పచెప్తాను. విజయ్ గారు, ఇజ్రాయెల్ గారు వచ్చేసారా అండి? No, brother, he hasn't. ఓకే, సో మీరే డాక్సాలజీ పాడండి. నేను ప్రార్థన చేసి ఆశీర్వాదం పలుకుతాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు.